మొంతా తుఫాన్ ప్రభావం ఉండటం వలన జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేసి పలు సూచనలు చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ ప్రభావం వలన నరసరావుపేట రూరల్ పిఎస్ పరిధి సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద రోడ్డు మీద పడిపోయిన చెట్లను క్షణాలలో తొలగించిన నరసరావుపేట రూరల్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు వద్ద చెట్టు మొంతా తుఫాన్ ప్రభావం వలన రోడ్డుకు అడ్డంగా పడిపోవడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే నరసరావుపేట రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్ గారు తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చెట్టును రోడ్డు మీద నుండి తొలగించడం జరిగింది. వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మొంతా తుఫాన్ ముగిసే వరకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ స్పందన మరియు సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయి సంసిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు కంట్రోల్ రూమ్ 24/7 విధానంలో పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న ప్రధాన చెరువులు, వాగులు, వంతెనలు వద్ద ఆయా పోలీసులు పహరా ఏర్పాటు చేసుకుని గస్తీ కొనసాగించాలి. లోతట్టు ప్రాంతాలు మరియు కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సూచించాలి. వరదలు, రహదారుల పరిస్థితి, ప్రజలు చిక్కుకుపోయిన ప్రాంతాలపై నిఘా కోసం డ్రోన్ సేవలు సిద్ధంగా ఉంచుకోవాలి. రెవెన్యూ, ఆర్&బి, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం కొనసాగించాలి. పిడుగుపాట్లు సంభవించే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద నిలబడరాదు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు పోలీసు, రెవెన్యూ శాఖ సూచనలను పాటించి అవసరమైతే జిల్లా యంత్రాంగం సూచనల మేరకు సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలి. ఈదురుగాలులు, వర్షాల కారణంగా చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలినప్పుడు సంబంధిత శాఖలతో సమన్వయంతో వెంటనే తొలగించాలి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. శిథిలాలను తొలగించేందుకు జేసీబీలు, ప్రొక్లైన్లు, రెయిన్ కోట్లు, తాళ్లు, గొడ్డళ్లు, అత్యవసర లైట్లు, బ్యాకప్ పవర్ వనరులు సిద్ధంగా ఉంచాలి. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పహారాలను బలోపేతం చేయాలి. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినచో వెంటనే తొలగించాలి. వర్షపు నీరు చేరే కాలనీలలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు సిద్ధంగా ఉంచాలి. వర్షాల సమయంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే డైల్ 100 లేదా 112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. సప్లై ఉందేమో